హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ఎవ్రీవన్ క్రియేషన్స్. దిస్ ఈజ్ మీ సుమలత. ఈరోజు ఈ వీడియోలో మనం ఇలాంటి ప్యాటర్న్ని ఎలా ఫిల్ చేసుకోవాలి, చాలా ఈజీగా 2 స్టిచ్చెస్లో మనం ఈ ప్యాటర్న్ని అందంగా కుట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా కుట్టాలి అని. ముందుగా నేను సూదికి దారం ఎక్కిస్తున్నాను అనమాట. 2 పేటలు తీసుకున్నాను. 2 పేటలు ఎక్కిస్తే మనకి 4 పోగులు వస్తుంది కదా, ఆ విధంగా తీసుకున్నాను అనమాట. దీనికి నేను పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో కుడుతున్నాను. సో దారం ఎక్కించుకొని చివర ఒక ముడి వేసుకోండి. దీనికి మనకి 2 స్టిచ్చెస్ తెలిస్తే సరిపోతుంది. ఇవి అందరికీ తెలిసే ఉంటుంది. గొలుసు కుట్టు అలాగే బ్రేక్ స్టిచ్ ఉంటుంది కదా, అదనమాట. చైన్ స్టిచ్, బ్రేక్ స్టిచ్ తెలిస్తే సరిపోతుంది మనకి. చూడండి, ముందుగా నేను లీవ్స్ని కుట్టి చూపిస్తాను. గొలుసు కుట్టు, మొత్తం గొలుసు కుట్టేనమాట. ముందుగా హైలైట్ చేస్తున్నాను అనమాట ఫ్లవర్ని చైన్ స్టిచ్ తోటి. అలాగే ఆ మధ్యలో మనకి లీవ్స్కి మధ్యలో గీతలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి బ్రేక్ స్టిచ్తో కుడుతున్నాను. ఇలాంటి ప్యాటర్న్స్, ఇలాంటి వర్క్ మనం కర్చీఫ్ మీద కానీ, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కర్చీఫ్ అట్లాగా కానీ, లేదంటే షర్ట్స్ మీద కానీ, లేదంటే పిల్లల ఫ్రాక్స్ మీద కానీ, సింపుల్ కాటన్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, వాటి మీద కానీ కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. అందరికీ గొలుసు కుట్టు అయితే తెలిసి ఉంటుంది కదా, సో గొలుసు కుట్టేనమాట. మొత్తం కూడా గొలుసు కుట్టే. ఫ్లవర్ మొత్తం అవుట్లైన్ వచ్చేసి గొలుసు కుట్టుతో ఫిల్ చేసేస్తున్నాను. మొత్తం చైన్ స్టిచ్తో హైలైట్ చేస్తున్నాను అనమాట. ఇటువంటివి షర్ట్స్ మీద అయితే చాలా అందంగా ఉంటుంది. వైట్ షర్ట్స్, అలాగా ప్లెయిన్ షర్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద కానీ చాలా అందంగా ఉంటుంది. అలా మీ పిల్లల ఫ్రాక్స్ మీద కానీ చాలా అందంగా ఉంటాయన్నమాట. సో ఈ ఎండింగ్ వచ్చేసి చూడండి, ఈ విధంగా ఎండింగ్ వరకు వచ్చిన తర్వాత నేను నీడిల్ కిందకు దించేస్తున్నాను. అలాగే చైన్ స్టిచ్ తోటి ఇటువైపు తీసుకురాకుండా నీడిల్ కిందకు దించి మళ్ళీ పక్కనే కనుక పైకి ఎత్తేసి ముందు చైన్ నుంచి కుడితే కనుక మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. చూడండి, నీట్గా వస్తుంది. ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, మొత్తం చైన్ స్టిచ్చేనండి. ముందుగా చైన్ స్టిచ్ ఫిల్ చేసేసి మధ్యలో బ్రేక్ స్టిచ్ ఎలా కుట్టాలో చూద్దాము. ఇటువంటి డిజైన్స్ మనం కర్టన్స్ మీద కానీ, లేదంటే సోఫా కవర్స్ మీద కానీ, అలాగే పిల్లోస్ మీద కానీ కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇటువంటి ప్యాటర్న్స్, ఇట్లాంటి సింపుల్ వర్క్స్ కనుక ట్రై చేస్తే ఈజీగా మనం ఎటువంటి వర్క్స్ అయినా కుట్టొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఫినిష్ అయిపోయింది. నేను ఇక్కడ కిందకి దించేసి వెనక ఒక నాట్ వేసుకొని పక్కనే పైకి దించాను అనమాట, ఈ బ్రేక్ నాట్ కుట్టడం కోసం. చూడండి, ఇది చాలా ఈజీ అనమాట. కిందకి పైకి ఈ స్టిచ్ అయితే ఇంకా చాలా ఈజీ. కిందకి పైకి దించుకుంటూ కొంచెం గ్యాప్ తోటి దించుకుంటూ వస్తే సరిపోయింది, బ్రేక్ ఇచ్చి. సో అందుకని ఇది బ్రేక్ స్టిచ్ అంటాము. చూడండి, ఈ విధంగా మనం ఈ విధంగా కూడా కుట్టొచ్చు అనమాట. చాలా ఈజీ. ఇది వచ్చేసి ఇది మధ్యలో అక్కడక్కడ ఫిల్ చేయడం కోసం బాగా సింపుల్గా ఉంటుంది, బాగా అందంగా కూడా ఉంటుంది. చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తూ ఉంటుందన్నమాట. మీ సర్కిల్లో ఇటువంటి డిజైన్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మీ సబ్స్క్రైబ్స్, మీ కమెంట్స్ అనేవి మాకు చాలా విలువైనవి అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లీఫ్ ఎలా ఫిల్ చేసుకోవాలో చూసాం కదా, నెక్స్ట్ ఫ్లవర్ చూద్దాము. ఫ్లవర్ కూడా సేమ్ చైన్ స్టిచ్ తోటి మొత్తం ఫిల్ చేసేయాలి. అవుట్లైన్ అంతా కూడా పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను. దీనికి నేను అవుట్లైన్ వచ్చేసి పింక్ తోటి ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కలర్స్ అనేవి మీ ఆప్షన్ అనమాట. మీకు నచ్చిన కలర్ యూజ్ చేసుకోవచ్చు. మీ క్లాత్ కలర్ కాంబినేషన్ బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫేవరెట్ కలర్స్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మొత్తం అవుట్లైన్ వచ్చేసి ఇక్కడ సేమ్ చైన్ స్టిచ్ తోటి ఫిల్ చేస్తున్నాను. మధ్యలో గీతలు వచ్చేసి బ్రేక్ స్టిచ్ తోటి కుడుతున్నాను అనమాట.
ఓకే, నెక్స్ట్ ఈ సెంటర్ పార్ట్ ఎలా ఫిల్ చేసుకోవాలి చూద్దాము. దీనికోసం నేను డార్క్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను అనమాట. 4 పేటలు ఎక్కించేసాను. దారం అనేది ముందుగా ఎక్కించిన విధంగానే. అలాగే గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. గోల్డ్ బీడ్స్ వేస్తూ చివర గోల్డ్ బీడ్స్ వేయడం కోసం అనమాట. బ్రేక్ స్టిచ్ తోటే కుడుతున్నాను అనమాట. ఈ లైన్స్ అనేవి బ్రేక్ స్టిచ్తో కుట్టేసి చివర ఒక గోల్డెన్ బీడ్తో కుట్టేస్తున్నాను. చూడండి, చాలా ఈజీ. మీ దగ్గర ఇటువంటి బీడ్స్ కనుక లేకపోతే మీరు ఫ్రెంచ్ నాట్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెంచ్ నాట్ ఎలా కుట్టాలి అనేది నా యొక్క ప్రీవియస్ వీడియోలో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. స్టార్టర్స్ అయితే చాలా ఈజీగా, ఇటువంటి స్టిచెస్ చాలా ఈజీ అనమాట. చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా చివర బీడ్స్ వేసి ఈ సెంటర్ లైన్స్ కనుక ఫిల్ చేసేస్తే మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇటువంటి ఫ్లవర్స్ కుట్టడం చాలా ఈజీ అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా కుట్టొచ్చు ఇటువంటివి. ఫస్ట్ ఇటువంటి సింపుల్ డిజైన్స్ కనుక నేర్చుకుంటే తర్వాత మనం హెవీగా కూడా కుట్టేయచ్చు అనమాట. సో ఫ్లవర్ అంతా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ టైం. అంతవరకు నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.